శ్రీరామ్. నా పేరు ఉంగరాల ఆది విష్ణు. విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖుడు. మాది రంపేరంపాలెం గ్రామం అండి. ఈ మా మండలంలో గోకవరం గ్రామానికి చెందినటువంటి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి మాన్యశ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మా మండలమే కాదండి, మా చుట్టుపక్కల మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా అనేక గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధి కోసం అనేక లక్షలాది రూపాయలు, సుమారు ₹1 కోటి పైన ఆయన ఖర్చు పెట్టి దేవాలయాల వైభవం కోసం కంకణం కట్టుకున్నారండి. ఎందుచేతంటే దేవాలయాలు ఒక ధార్మిక కేంద్రాలుగా, శ్రద్ధా కేంద్రాలుగా, సంస్కార కేంద్రాలుగా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని, అటువంటి దేవాలయాలు జీర్ణావస్థకు గురైతే అది చాలా గ్రామానికి అరిష్టమని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఉన్న జీర్ణమైన దేవాలయాలు పునరుద్ధరించడం, అలాగే నూతన దేవాలయాలు నిర్మించడం కోసం ఆయన శక్తి వంచన లేకుండా ఇతోధికంగా లక్షలాది రూపాయలు ప్రతి గ్రామానికి కూడా ఇచ్చి ఈ దేవాలయాల పునరుద్ధరణ కోసం కంకణం కట్టుకున్నటువంటి మహానుభావుడు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు. భాగవతంలో మాట చెప్పారండి, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమ ధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని పోతన గారు చెప్పినట్లుగా కంబాల శ్రీనివాసరావు గారు పరోపకారం కోసం ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెడుతూ ఎదుటివారి బాధ తన బాధగా భావించి, ఎవరైనా ఆసుపత్రిలో ఉండి తీవ్ర అనారోగ్యంతో ఉండి పేదరికంలో ఉండి ఇబ్బంది పడుతుంటే అటువంటి వాళ్ళని చూసి చలించిపోయి ఎంతో ఆర్థిక సహాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవగా ఆయన ముందుకు సాగుతూ ఈ సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కుల మత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా ఏ కులం వాళ్ళకైనా సరే, ఏ మతం వారికైనా సరే ఆపదొస్తే నేనున్నానని వెళ్ళి ఆదుకుని ఆర్థిక సాయం చేసి వాళ్ళ ప్రాణాలకి నిలబెట్టేటటువంటి మహానుభావుడు కంబాల శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తి మా మండలంలో ఉండడం మా గోకవరం మండల ప్రజల అదృష్టమని నేను భావిస్తూ ఉన్నానండి. జై శ్రీ. అదేవిధంగా ఆయన రేపు 25వ తారీఖున భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ప్రజల నుంచి చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సనాతన ధర్మం కోసం, దేశం కోసం అహర్నిశలు పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ విజయపదంలో సాగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఒక శక్తివంతమైన నాయకుడు అవసరం ఉందని ప్రజలందరూ భావిస్తున్నారు. అటువంటి శక్తివంతమైన నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఈయన ఆవిర్భవిస్తారని ప్రజలందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తున్నారు. రేపు ఆయన చేరబోయేటటువంటి 25వ తారీఖున జనం వేలాదిగా తరలి రావడానికి, అనేక గ్రామాల నుండి, అనేక మండలాల నుండి స్వచ్ఛందంగా రావడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. జై